ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన బిడ్డలారా, మీ యొక్క దారిద్ర్యత నుంచి విడిపించబడాలనుకుంటున్నారా? మీ యొక్క దీనత్వాన్ని ఇంకా ముగించి వేయాలని ఆలోచన చేస్తున్నారా? అలా అయితే ఈ వీడియోని ఒకసారి చివరి వరకు చూద్దాం. సొలొమోను రాసిన కీర్తన 72వ కీర్తన 12వ శరణం మనం చూసినట్లయితే, దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును, నిర్పేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క దారిద్రతను మనం విడిపించబడాలంటే మనం మొరపెట్టవలసింది మనుషులకు కాదు, ఈ లోకంలో ఉన్న వారికి కాదు. ఈ లోకంలో మనకి ఎంతమందిని మనం ఆశ్రయించినప్పటికీ ఎవరు కూడా మనకి సహాయం చేసేవారు లేరు. ఎంతవరకు కూడా మన యొక్క అవసరాన్ని బట్టి వాడుకునేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ మన యొక్క దరిద్రాన్ని, మనకున్న దీనత్వాన్ని, మనకున్న పరిస్థితుల్ని మెరుగుపరిచేవారు ఎవరు లేరు. ఆ యొక్క మెరుగుపరిచేవారు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన మనల్ని విడిపించేవారు. వాటన్నిటి నుంచి కూడా ఆయన మాత్రమే మనల్ని కనికరించేవారు. బీదలను కనికరించేవాడు ఆయన మాత్రమే. దరిద్రత నుంచి విడిపించేవాడు ఆయన మాత్రమే. మనకున్న దినత్వాన్ని ఉన్నతమైన స్థాయికి, ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళగిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతోమంది ప్రభా వారికి ఉన్న దారిద్ర్యాన్ని బట్టి, వారికి ఉన్న దీనత్వాన్ని బట్టి ప్రభా నీ దగ్గరికి వచ్చి ఉన్నారు. వారు మొరపెడుతుండగా వారి మొరను వినగలిగిన దేవుడు నువ్వు ఒక్కడవే అని నీ వాక్యం సెలవించిన రీతిగా మా యొక్క బిడ్డల యొక్క ప్రత్యేక దారిద్ర్యాన్ని, దీనత్వాన్ని విడిపించి ప్రభా ఉన్నతమైన స్థాయిని, ఉన్నతమైన స్థానాన్ని బిడ్డలకు దయచేయండి. బీదలుగా ఉన్న వారందరినీ కూడా ఆశీర్వదించి ప్రభా వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం కూడా దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామను మాత్రమే హెచ్చిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి పొందుకునే తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.